చేయాలంటూ ఒక డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చేయగలుగుతారా ఈ మోడల్ని? అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దీని ఆధారంగా ఇప్పుడు ప్రధానంగా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పైన ఒక ప్రధాన ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే ఆనాడు 99లో చంద్రబాబు హయాంలోనే వర్గీకరణ జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ తన శిష్యుడే కాబట్టి ఈ ప్రభావం ఆ ఏపీలో తప్పక ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఎట్లుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా కొంచెం తక్కువ ఉంటుంది, మాలలు ఎక్కువ ఉంటారు కాబట్టి వారి అపోజిషన్ అనేది ఏ మేరకు ఎంత మేరకు ప్రభావితం చూపుతుందో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో 2004లో సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని ఆ జడ్జిమెంట్ని కొట్టేసే స్థాయి వరకు అక్కడి నాయకులే పోరాటం చేసి ముందుండి ఆ ప్రభుత్వాలని వెనకడుగు వేసేలా చేసినటువంటి ప్రయత్నం అక్కడి సామాజిక అంటే ఆ మాల సామాజికం చెందినటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే. సో వాళ్ళ దగ్గర ధనబలం ఉన్నది, ప్రజాబలం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏ మేరకైనా సాహసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత విధానాలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ రెండు అంటే అది టీడీపీ ప్రభుత్వం కాబట్టి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకుంటామని వాళ్ళు ప్రకటించారు కాబట్టి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. హరినాథ్ గారు, అంటే ఫిబ్రవరి 7న 1,00,000 డప్పుల 1,000 గొంతుల కార్యక్రమం ఒకటి చేయాలనుకున్నారు. సో దాన్ని తప్పించడానికి అది గనక జరిగి ఉంటే కొంచెం ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి అసెంబ్లీ 3 రోజులు ముందుకు జరిపి ఇంత హడావిడిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనౌన్స్ చేసిందంటారా? ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇది అదృష్టంగా భావిస్తున్నాను, నేను ఒకప్పుడు అజెంట్ మోషన్ ఏదో ప్రవేశపెట్టినప్పుడు నేను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇది నా చేతుల మీదుగా ప్రవేశపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడేశారు. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే కేవలం 1,00,000 డప్పులు 1,000 గొంతుల నిరసన ప్రదర్శనను తప్పించుకోవడానికి ముందస్తుగా ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారని అనుకోకూడదు. ఎందుకంటే దానికి సమయం వచ్చిందని. హరినాథ్ గారు, ఆ కార్యక్రమం మాదిగల డప్పుల కార్యక్రమం జరిగినప్పుడే ఉద్యమం ఉధృతమైంది. సో ఇప్పుడు కూడా అంతే సీరియస్ గా ఉన్నారు మాదిగలు. రైట్. సో అయితే అంటే ఇప్పుడు 94లో జరిగినటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమం ఏదైతుందో ఆ ప్రభావాన్ని ఇప్పుడు మనం చవి చూసేటువంటి అవకాశం వచ్చింది. సో ఈ నిరసనను తట్టుకోలేకనే ప్రభుత్వం ఈ నివేదికను పొందుపరిచిందని అట్లా ఆ విధంగా చెప్పలేము. కానీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అంటే అది తటస్థంగా అంటే ఒకటే రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే మందకృష్ణ మాదేవి గారు తన ఉద్యమ నేపథ్యంలో ఒక్కొక్క రంగంలో అంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క స్థాయిలో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందులో భాగంగానే ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతుల నినాదం ముందుకొచ్చిందని చెప్పవచ్చు. అంటే ప్రభుత్వంపై ఒత్తిడితో పాటు దాన్ని సానుకూలంగా అంటే వర్గీకరణకు సానుకూలంగా ప్రభుత్వం ప్రతిపాదించాలి, వాళ్ళు అనుగుణంగా రిజర్వేషన్లు ముందుకు తేవాలనేటువంటి ఆకాంక్షతో ఆ ప్రోగ్రాం పెట్టుకున్నారని మనం భావించవచ్చు. సో దాన్ని తట్టుకోలేకనే రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టింది అనేది మాత్రం అది అట్లా ఆ విధంగా నెగిటివ్గా మనం థాట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే తెలంగాణలో మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ప్రప్రథమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు. సో అనేక పార్టీలు అంటే రాజకీయ పరంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని పార్టీలు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం సానుకూలంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం. అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వంపై అంటే ఫోర్స్గా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఏ పార్టీ కూడా ఇక్కడ దీనికి వ్యతిరేకంగా లేదు. కాకపోతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి అంటే ఇప్పుడు జస్టిస్ షాలీం అఖ్తర్ కమిషన్కి ఎన్ని రిపోర్ట్లు అయితే వివిధ సామాజిక వర్గాల నుండి కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం నుండి కావచ్చు రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వారికి అనుగుణంగా అంటే ప్రజలకు ఆమోదం తెలిపేలా ఉండేలా ఆ రిపోర్ట్ ఉండాలనేటువంటి ఆకాంక్షతోటే ఈ ప్రోగ్రాం మందకృష్ణ గారు పెట్టుకున్నారని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే హరినాథ్ గారు, అంటే ఏబీసీ వర్గీకరణ గతంలో ఏబీసీ-డి కూడా చేస్తామన్నారు, కానీ ఇప్పుడు ఆ వర్గీకరణ లేదు, ఏబీసీకి పరిమితం అయ్యారు. ఇందులో మతానికి సంబంధించిన క్లాసిఫికేషన్ కూడా లేదు. మొన్న కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, కులాల వారీగా జనాభా ఎంతమంది ఉన్నారని. దాంట్లో క్రిస్టియన్స్ జనాభా ఎంత ఇలా కూడా అనౌన్స్ చేయలేదంటూ ఒక వాదన పైకి వచ్చింది. ఇక్కడ మనం మతాల పరంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే మతం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్ట్.
కానీ మీరు అన్నారు బీసీసీ అంటే నథింగ్ బట్ క్రిస్టియన్స్ అంటూ క్యాలిక్యులేట్ చేస్తారని. అంటే ఆ సర్టిఫికెట్ కాదండి, అది రాజ్యాంగంలో ఉంది. మరి ఎస్సీ ఎస్టీలో కూడా అలాగే ఉంటుంది కదా. ఇది కూడా దుర్మార్గమైందండి. ఎస్టీలు మతం మార్చుకుంటే రారు కేవలం మతం మారినటువంటి ఎస్సీలకు మాత్రమే బీసీసీలో పడేశారు. అంటే ఈ దేశంలో మనవాదం ఎంత ప్రమాదంగా ఉందంటే, అంటరానితనాన్ని మనువాదాన్ని నువ్వు భరించి పడుండు ఇక్కడ. నువ్వు మతం మార్చుకుంటే మాత్రం నీకు రిజర్వేషన్ పోతుంది ఇక్కడ. అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి రిజర్వేషన్ పోవట్లే. ఇప్పుడు రెడ్డి మతం మార్చుకుంటే మళ్ళీ తన గౌరవం తనకు ఉంటుంది. ఇక్కడే ఎస్సీలు మతం మార్చుకొని అంటరానితనాన్ని భరించలేక నేను చర్చికో లేకపోతే మసీదుకో ఈ బౌద్ధానికో ఇంకెక్కడికో పోతా అంటే మతం మారిన వెంటనే ఆయన రిజర్వేషన్లు తీసేస్తున్నారు. మరి ఎస్టీలకు కూడా వర్తించాలి కదా. అంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 అందరు సమానం అని చెప్తారు కదా. ఈ అంటే ఎస్సీలలో ఎక్కువ మాదిగ కులాలు, లేకపోతే ఆంధ్రాలో మాలలు, ఈ 2 కులాలే మతాలు మారుతాయి. అంటే ఎందుకు, ఈ దేశంలో వివక్ష ఉంది కాబట్టి ఈ వివక్షకు అంటరానితనానికి అణిచివేతకు వ్యతిరేకంగా కనీసం అక్కడికి వెళ్తే మాకు గౌరవం దొరుకుతుందేమో అని చెప్పి ఒక ఉద్దేశంతో వీళ్ళు మతం మారుతున్నారు. మతం మారిన వెంటనే వీళ్ళని రిజర్వేషన్ తీసేస్తున్నారు. అంటే ఈ క్రిస్టియానిటీలో ఉన్న దళితుల్ని కూడా ఎస్సీలుగా గుర్తించాలనేటువంటి ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. దీని మీద కూడా పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఆ వాదన కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం కానీ అనౌన్స్ చేయలేదు. అందుకే ప్రభుత్వం ఒక డిమాండ్ ఉన్నది. అందుకే ఇప్పుడు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ కూడా దానిపైనే జరిగింది. ఈవెన్ బీసీ కాస్ట్ సెన్సస్ కూడా ప్రవేశపెట్టే ముందు అధికారులు ఆ నివేదికను బయట పొందుపరచాలి, శాసనసభ్యులకు ఇవ్వాలి, టేబుల్ చేయాలనేటువంటి వాదన మనం విన్నాం. సో అది డిస్కషన్కి వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏమున్నాయని మనం తెలుసుకున్న తర్వాత మనం దాని మీద చర్చ పెడితే బాగుంటుంది అనేది అసెంబ్లీ సాక్ష్యం మనం విన్నాం. సో బేసిక్గా ఆ విధంగా చేయాల్సింది. కానీ కేవలం మేజర్ ఫైండింగ్స్ని వాళ్ళు తీసుకొచ్చి ఈ రిపోర్ట్ మేము ఆమోదిస్తున్నామని చెప్పేసి క్యాబినెట్ అప్రూవ్ చేయడం, అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా అంటే ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు, ఏ ఆధారంగా ఈ ఏబిసి కేటగిరీగా విభజించారనేది మనం ఇంకా లోతుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే గతంలో ఇప్పుడు రామచంద్రరాజు కమిషన్ 1997లో దాని గురించి మాట్లాడదాం. అంతకు ముందు మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు మధుసూదన్ గారు. మధుసూదన్ గారు మధుసూదన్ గారు వినిపిస్తుందా? రైట్, మధుసూదన్ గారు మీరు మాట్లాడండి. ఓకే, అంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటి ఈ నినాదం కానివ్వండి, ఈ ఉద్యమం కానివ్వండి, ఇది గత దశాబ్దాల కాలంలో చేస్తున్నటువంటి ఉద్యమం. మందపిట్ట మాదిరి గారు మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడా ఈ ఉద్యమానికి సారథ్యం వహించారు. అంటే మాలలకు మాదిగులకు మధ్య తీసుకున్నప్పుడు ఎవరు ఇంకా ఎక్కువగా అగ్రెషన్ కు లోనయ్యారు, అంటే సర్ప్లస్ కు లోనయ్యారు, వాళ్లకు న్యాయం కల్పించే దిశగా ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుందని దేశ ప్రజలందరూ నమ్ముతున్నారు. దీనికి సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి, ఎన్నో బలిదానాలు కూడా జరిగాయి. సో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో రాష్ట్రంలోన 2024లోన ఈ ఏకసభ్య కమిషన్ ఏర్పడి సేకరించినటువంటి నివేదికను సమర్పించినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ తొలి రాష్ట్రంగా తెలంగాణ తొలి రాష్ట్రంగా ఈ రిజర్వేషన్ ను అమలు చేయబోతుంది. ఈ రిజర్వేషన్ క్లుప్తంగా చెప్పుకోవాలంటే